పుష్ప టీంకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే వరుస ఘటనలు, కోర్టు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పుష్ప యూనిట్పై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఆ సినిమాకు వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని జానపద కళాకారుల పింఛన్ కోసం కేటాయించాలంటూ కేసు దాఖలైంది. ప్రముఖ అడ్వకేట్ నరసింహారావు ఈ మేరకు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం వేశారు. పుష్ప 2 టీంకు భారీగా లాభాలు వచ్చాయని, ఆ విషయాన్ని మూవీ నిర్మాతలే స్వయంగా ప్రకటించిన విషయాన్ని ఆయన కోర్టుకు వివరించారు. వాస్తవానికి పుష్ప సినిమాకు భారీ లాభాలు రావటానికి బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు కారణమని నరసింహారావు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం అనుమతించినందుకే ఆ మేరకు లాభాలు వచ్చాయని అన్నారు. అందుకే సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం జానపద కళాకారుల పింఛన్ కోసం మళ్లించాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు సంబంధించిన పూర్తి కాపీలను సబ్మిట్ చేయాలని ఆదేశించిన న్యాయస్థానం కోర్టు కేసు విచారణను 2 వారాల పాటు వాయిదా వేసింది. పుష్ప 2 టీంపై మరో కేసు దాఖలవడం టాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే సంధ్యా థియేటర్ ఘటనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీం ఇంకా ఆ కేసు నుంచి బయటపడలేదు. తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. మొత్తం మీద జానపద కళాకారులకు లాభాలు పంచాలంటూ దాఖలైన పిటిషన్తో పుష్ప 2 గురించి మళ్లీ చర్చ మొదలైంది.